కష్టం అనేది తప్పకుండా మన జీవితంలో వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనం భూమి మీద ఉన్నాం కనుక, మనకొక విరోధి ఉన్నాడు కనుక, మన జీవితంలో అనేక రకాల అవసరతలు అక్కరలు ఉన్నాయి కనుక, కుటుంబ వ్యవస్థ ఉంది కనుక, కాబట్టి అనేక రకాల శోధనలు కష్టాలు రావడం అనేది అది సాధారణమే. జీవితం అన్నప్పుడు ఖచ్చితంగా కష్ట సుఖాలతో అది పెనవేసుకొని ఉంటుంది. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, కరువు ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, లేని కాలం ఉంటుంది, ఉన్న కాలం ఉంటుంది. అలా జీవితం అలా పెనవేసుకొని ఉంటుంది. సుఖంగా అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు అంతగా మనము ఎవరిని పట్టించుకోము. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుణ్ణి కూడా జ్ఞాపకం చేసుకోవడం కూడా తక్కువైపోతుంది. ప్రార్థన తక్కువైపోతుంది, బైబిల్ చదువుకోవడం తక్కువైపోతుంది, పరిచర్య చేయడం తక్కువైపోతుంది. ఎందుకంటే ఆ సమృద్ధిలో కాస్త దేవుణ్ణి మరిచిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొందరు సమృద్ధిగా ఉన్న దేవుణ్ణి మరిచిపోకుండా కృతజ్ఞత కలిగి ఈరోజు ఈ సమృద్ధిని అనుభవిస్తున్నానంటే అది దేవుని మహాకృప. అందును బట్టి నేను ఈ సమృద్ధిని చూడగలుగుతున్నాను, అనుభవించగలుగుతున్నానని ఇంకెక్కువగా ప్రార్థన చేసుకోవడం, ఇంకెక్కువగా పరిచర్య చేయడం, ఇంకెక్కువగా దేవుని సేవకు సహకరించడం అలా కొంతమంది చేస్తుంటారు. కొంతమంది మరిచిపోతారు దేవుణ్ణి, కొంతమంది మరింక భక్తి ఎక్కువ చేస్తారు. మరిచిపోతున్న వారు ఎక్కువ, కృతజ్ఞత కలిగి ఉండేవారు చాలా తక్కువ. 9 మందిని ప్రభు బాగు 10 మందిని దేవుడు బాగు చేస్తే ఒక్క వ్యక్తే వచ్చి దేవునికి ఏం చెప్పాడు? థ్యాంక్స్ చెప్పాడు. 10 మంది కుష్ఠరోగులను దేవుడు బాగు చేశాడు. వీళ్ళందరూ అన్యులు కాదు, వీరంతా దేవుని బిడ్డలే, ఇజ్రాయేలు ప్రజలే. కానీ అందులో 9 మంది వచ్చి మాత్రమే దేవునికి ఏం చెప్పారు? ఒక్క వ్యక్తి వచ్చి ఏం చెప్పాడు? థ్యాంక్స్ చెప్పాడు. 9 మంది రాలేదు. అంటే దాని అర్థం ఏంటిదంటే సమాజంలో దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెన పొందుకొని స్వస్థత పొందుకొని కృతజ్ఞత కలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు, కృతజ్ఞత లేని వారు ఎక్కువ ఉంటారని అర్థం. దాని అర్థం అది. దాన్ని చెప్పడానికే ఆ యొక్క కుష్ఠరోగుల యొక్క విషయాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు. అయితే మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకుండా మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించడం ద్వారా దేవుడు ఇంకా ఊహించని కార్యాలు, తలంచని కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. మనం ఎప్పుడైతే సమృద్ధిలో దేవుని మర్చిపోతామో ఆ సమృద్ధి అనేది ఎప్పుడు ఉండదు. సమృద్ధి అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. అది శాశ్వతమైన జీవం కాదు కదా, కనుక అది శాశ్వతంగా ఉండదు. కొంతకాలానికి పరిస్థితి మారిపోతుంది. మారిపోగానే మనం ఆ టైంలో మళ్ళీ ప్రభుని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా తప్పైంది ప్రభువా నాకు సహాయం చేయి, నేను కష్టంలో ఉన్నాను ప్రభువా నాకు సహాయం చేయి, నేను బాధలో ఉన్నాను ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను అందరూ విడిచిపెట్టారు ప్రభువా నాకు సహాయం చేయి, నాకెవరు లేరు ప్రభువా నాకు సహాయం చేయి, నేను ఒంటరి వాడిని అయిపోయాను ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు ప్రభువా నాకు సహాయం చేయి అని ప్రార్థన చేయడం సహజమే. అలా మనం ప్రార్థన చేస్తాం. మరి అలాంటి పరిస్థితుల మధ్యలో
నువ్వు నన్ను మరిచిపోయావు, నువ్వు నన్ను మరిచిపోయావు, నన్ను విడిచిపోయావు అని దేవుడు కోపం తెచ్చుకుంటాడా? తెచ్చుకోడు. ఎందుకు తెలుసా? మన దేవుడు ప్రేమ కలిగినవాడు, దయ కలిగినవాడు, జాలి కలిగినవాడు. ఎన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు పొరపాటు చేసి దేవుని మర్చిపోయి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారికి ఏం చేశాడు? సహాయం చేశాడు. దేవుడు వారిని చేర్చుకున్నాడు. ఒకవేళ నువ్వు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి నీ జీవితంలో కొన్ని సమస్యలు, బాధలు నీకు రావచ్చు. నువ్వేం తప్పు చేయకపోయినా, ప్రార్థన చేసుకుంటున్నా, ఉపవాసం ఉంటున్నా, బైబిల్ చదువుకుంటున్నా, పరిశుద్ధంగా జీవిస్తున్నా నీకు సమస్యలు రావచ్చు. మరిచిపోయిన వారికి వస్తాయని కాదు, మరిచిపోని వారికి కూడా వస్తాయి. ప్రార్థన చేసుకున్న వారికి కూడా వస్తాయి, పరిశుద్ధంగా ఉన్నవారికి కూడా వస్తాయి, దైవ చిత్తం చేసేవారికి కూడా వస్తాయి. మరి అలాంటి సమయంలో ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని నాకు సహాయం చేయి. మరి ప్రభు అలాంటి సమయంలో నిజంగా సహాయం చేస్తాడా? చాలామంది యొక్క క్వశ్చన్ ఏంటంటే, దేవుడు నాకు సహాయం చేస్తే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? దేవుడు నాకు ఒకవేళ సహాయం చేయాలని అనుకుంటే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? నా పరిస్థితులు ఎందుకు ఇలా దిగజారిపోతున్నాయి? అందరికీ దేవుడు సాయం చేస్తాడు, నాకు సాయం చేయడు. అందరినీ దేవుడు ఆదుకుంటాడు, నన్ను ఆదుకోడు. ఒక నిరాశ, ఒక గుండెల్లో ఒక బాధ, ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకపోయేసరికి ఒక బాధ, ఒక నిరాశ. నిజంగా మన దేవుడు సహాయం చేసే దేవుడేనా? ఎంతమంది ఒప్పుకుంటారు మన దేవుడు సహాయం చేసే దేవుడని? ప్రయత్నించండి. మరి దేవుని సహాయాన్ని ఒకవేళ నువ్వు పొందుకోలేని పరిస్థితుల మధ్యలో నీకు వచ్చే ఆలోచనలు ఏంటి? ఎలా ఉంటాయి? ఆలస్యమైందనుకో సహాయం, నీ ఆలోచనలన్నీ దేవునికి వ్యతిరేకంగా మారిపోతుంటాయి. బాగా గమనించండి, మన దేవుడు నిన్న నేడు నిరంతరం మారనివాడు. ఏంటి? నిన్న నేడు నిరంతరము ఆయన మారని దేవుడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. అన్ని కాలాలలో, అన్ని సమయాలలో, అన్ని రకాల పరిస్థితుల మధ్యలో ఆయన ఒకే రకంగా ఉంటాడు, ఒకే రకంగా మాట్లాడతాడు, ఒకే రకంగా చూస్తాడు. ఆయన ఏమాత్రము మార్పు లేనివాడుగా, మారనివాడిగా, ఆయన మాటలైనా, ఆయన ఆలోచనైనా, ఆయన కార్యాలైనా అవి స్థిరంగా ఉంటాయి. మనం మారిపోతాం. ఎప్పుడు ఎలా మారిపోతామో మనకు తెలియదు. ఈరోజు ఒక రకంగా ఉంటాం, రేపు ఒక రకంగా ఉంటాం. మనం మారిపోతాం, కానీ దేవుడు మారడు. దేవుని వాక్యం మారదు, దేవుని మాట మారదు, దేవుని ఆలోచన మారదు, దేవుని ఉద్దేశాలు మారవు. జీవితం అన్నప్పుడు నీ జీవితంలో వచ్చే అనేక రకాల శోధనలు, లేక కష్టాలు, అప్పులు, లేక ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అనేటి నీ 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 కుటుంబం మీదకి దాడి చేసినప్పుడు
మార్పు లేని దేవుడిగా, మారని దేవుడిగా ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహాయం చేయడమే ఆయన పని, ఆదుకోవడమే ఆయన పని, ఆదరించడమే ఆయన పని. సమస్యల్లో నుంచి, బాధల్లో నుంచి నేను బయటికి తీసుకురావడమే ఆయన పని. ఆయనకి ఏం పని ఉంది? కనుక ఆయన ఎప్పుడు కూడా సింహాసనం మీద కూర్చొని ఎప్పుడెప్పుడా ఎవరికి సాయం చేయాలా అని ఎదురు చూస్తాడట. ఏంటి? ఎప్పుడెప్పుడా చెప్పండి. ఎప్పుడెప్పుడా ఎవరికి సాయం చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటాడట. ఆమేన్.